హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునిపోయే రెసిపీ వచ్చి మరి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పికిల్ మరి తినటానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా, నేను చెప్పిన విధంగా. మరి ఈ పచ్చడి ఏంటో తెలుసా? పుదీనా చుక్కకూర రెండిటి కాంబినేషన్తో చింతపండు లేకుండా పులుపు కోసం పుదీనాని చుక్కకూరను వాడి చాలా అద్భుతంగా కుదిరింది. మరి మీరు కూడా ఎలా వచ్చిందో మాకు తెలియచేయండి. చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా చేసుకొని తీరాలి అని నేను చెప్పను, కానీ చేసుకుంటే మాత్రం మళ్ళీ 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 చేసుకోవాలనిపించే ఈ రెసిపీ. ముందుగా మనం పుదీనా ఫ్రెష్గా ఉండేది ఒక 2 కట్టలు, అంటే చిన్న కట్టలు అయితే, పెద్ద సైజు అయితే 1 కట్ట సరిపోతుంది. 2 కట్టలు తీసుకోండి. అలాగే చుక్కకూర కూడా ఫ్రెష్, అది ఒక 2 మీడియం సైజు కట్టలు తీసుకొని రెండిటిని కూడా శుభ్రంగా బాగు చేసుకోండి. మరి బాగు చేసుకోవడం అంటే పుదీనాని ఈ విధంగా ఒక్కొక్క ఆకుని తెంచి పక్కన పెట్టుకోవడం చెయ్యాలి. మరి పుదీనా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది, కాడలతో బాగోదు. ఆకులు చేయండి, చిగుర్లు అయితే మనం ఎలా చేసినా పర్లేదు. అదే పాలకూర అయితే మొదలు కట్ చేసేసి మరి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ప్రాసెస్ శుభ్రపరచుకోవడం కూడా అంతే ముఖ్యమండి. మనం ఎంత బాగా కూర వండామనే దానికంటే శుభ్రత కూడా అంతకంటే ప్రాధాన్యతని మనం చేయాలి. అలా చేసినప్పుడే మనకి ఆ కూరకి టేస్ట్ కానీ, అలాగే మనం తినే ఆహారం మనకి జీర్ణాశయం అయ్యేటప్పుడు కానీ మనకి అంత ఉపయోగపడుతుంది. ఈ పుదీనా చూడండి, అలా వాటర్లో వేసుకొని ఒక 2-3 సార్లు అలా మనకి వడకట్టు టైపులో ఉండే జాలీలో మనం వేసుకోవడం వలన, మనం అలా క్లీన్ చేసుకోవడం వలన దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మనకి ఫ్రెష్ పుదీనాలాగా మనకి మిగులుతుంది. అలాగే చుక్కకూరని కూడా సేమ్ ప్రాసెస్లో ఒక 2-3 సార్లు వాష్ చేసి, అలాగే జాలీలాగా ఉన్న మరి ట్రేలో దీన్ని కూడా అలాగే మనం 2-3 సార్లు వాష్ చేసుకొని, చివరిగా మరి మనం అలాగే ట్రేలు కన్నాలున్న జాలీలుగా ఉన్న దాంట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం చూపిస్తున్న విధంగా మీరు చెయ్యండి. ఒకవేళ అది లేనప్పుడు మీరు ఏదైనా కన్నాలు ఉన్నది ఏదైనా పర్లేదు, అంటే వాటర్ లేకుండా ఉండడం కోసం అంతే. అలా చేయడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ చుక్కకూరలోనే బోల్డ్ అంత వాటర్ ఉంటుంది. దానికోసం మన వాటర్ క్వాంటిటీ ఇంకా ఎక్కువైపోతుంది, పచ్చడి చప్పదనం వచ్చేస్తుంది. అందుకోసం మనం చుక్కకూరని ఈ విధంగా వడకట్టుకోవాలి, కట్ చేసుకొని. అలా వడకట్టుకున్న ఈ చుక్కకూర అలాగే ఈ యొక్క మరి ఆ కూరని రెండిటి కాంబినేషన్తో స్టవ్ వెలిగించేస్తాం. ముందు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టుకొని ఈ పుదీనా ఈ చుక్కకూర కాంబినేషన్తో కొద్దిగా ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయించాలి. అవి ఏంటంటే ఒక 10-12 పచ్చిమిరపకాయలు మీడియం సైజులో ఉన్నవి బాగా ఫ్రై చేయండి. ఇదే ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కూడా ఉంచండి. అంటే ఫ్రై చేసేటప్పుడు ఇవన్నీ ముక్కలుగా విరిచి వేయండి. డైరెక్ట్గా వేస్తే మనకి అవి చిట్లి మన మీదకి పడతాయి. అందుకోసం మీరు ఖచ్చితంగా విరిచే వేయండి, లేదా కట్ చేసి వేయండి. అలా వేస్తేనే మనకి సేఫ్గా అనిపిస్తుంది. లేదంటే మన కళ్ళల్లో కానీ మనకు ముఖం మీద కానీ తూలి అవి ఆ ఆయిల్తో మన మీద పడతాయి. అయితే వేగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి కలెక్ట్ చేసుకోండి.
మిక్సీ జార్లో తీసేసుకొని పక్కన చల్లారనివ్వండి. అయితే ఇలా తీసుకున్న ఈ మిరపకాయలు వేపేటప్పుడు అరోమా చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఒకసారి దాన్ని తీసుకోండి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ మిరపకాయలు వేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో అదే కడాయిలో మళ్ళీ మనం కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, మినప్పప్పు కొద్దిగా జీలకర్ర, ఈ మూడింటిని కూడా జీలకర్ర కూడా వేసి బాగా వేపండి. అంటే బాగా కాదు, ఒక 1 మినిట్ లేదా 1.5 మినిట్ వేపితే మనకి కొద్దిగా ఫ్రై అవుతాయి. అయితే ఈ ఫ్రై అయిన వాటిని అన్నిటినీ కూడా మళ్ళా మనం ఏదైతే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు తీసుకున్నామో దాంట్లోకి మొత్తాన్ని కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకొని అదే ఆయిల్లో మరి పుదీనాని మనం శుభ్రపరచుకున్న ఈ పుదీనాని వేసి మంట అంటే సిమ్లో మాత్రమే ఉంచండి, స్టవ్ని హైలో పెట్టొద్దు. మనం ఈ ప్రాసెస్ మొదలెట్టిన దగ్గర నుంచి కూడా సిమ్లోనే ఉంచండి, మ్యాక్సిమం సిమ్లోనే ఉంచండి, లేకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఈ పుదీనా అనేది కూడా చాలా తొందరగా, పుదీనానే కాదు ఏ ఆకుకూర అయినా హీట్ తగిలిన వెంటనే చాలా తొందరగా అది దగ్గరికి అయిపోయి మన క్వాంటిటీ చాలా పెద్దగా తీసుకున్న తయారయ్యేటప్పుడు చాలా తగ్గిపోతుంది. అలాగే పుదీనా కూడా మనకి చాలా బాగా తగ్గిపోతుంది. ఈ ఆయిల్లో బాగా మాత్రం ఫ్రై చేయండి. ఈ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఈ పుదీనా వేగేటప్పుడు కూడా మనకి స్మెల్ అనేది వస్తుంది. దాన్ని కూడా మనం పీల్చుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే ఈ పుదీనాని కూడా మనం తీసుకున్న మిక్సీ జార్లోకి కలెక్ట్ చేసుకోండి. తీసేసుకొని మొత్తం అంతా కూడా చల్లారుతూ ఉంటుంది. అయితే అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఏమైనా తక్కువ ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్కకూరని కూడా అందులో వేసి ఫ్రై చేయండి. చుక్కకూర కూడా అంతే, సేమ్ చాలా తొందరగా, దీంట్లో పుదీనా కంటే చాలా తొందరగా ఇది డ్రై అయిపోతే మొత్తం మగ్గిపోతుంది. ఆకులు అయితే మరీ తొందరగాను అంత తొందరగా మగ్గిపోతాయి. అందుకోసం ఇది పులుపు కోసం యాక్చువల్గా చింతపండు వేసి ఇదే ప్లేస్లో మనం పుదీనా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ చింతపండు లేకుండా వేరే ఆకుకూరని ఇంగ్రీడియంట్గా మనం ఉపయోగించి పులుపు కోసం మనం ఈ చుక్కకూరని వేస్తున్నాం. చాలా చాలా బాగుంటుంది. మీరు చేసుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇలా చేయండి. అలా చుక్కకూర అంతా తయారవుతుంది కదా, అలా తయారైనప్పుడు ఒక 1 మినిట్ అలా వేపండి. కాడలు మాత్రమే కనపడతాయి. తీసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి కలెక్ట్ చేసుకోండి. కొద్దిగా ఒక గరిటెడు మాత్రం పక్కన ఉంచుకొని తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 2, 3 లేకపోతే ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మిక్స్ చేసిన తర్వాత అలా వస్తుంది కదా, దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అలా వచ్చింది కదా, అలా వచ్చిన దాన్ని ఒకసారి అలా కలపండి. కలిపితే మనకి ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. వీలైతే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకుంటే ఉప్పు ఏదైనా తక్కువైందా అనేది చెక్ చేసుకోండి. సరిపోయింది అనుకోండి, మనం ఏం చేయాలంటే అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని మనకి పోపుకి సిద్ధమైపోవాలి. అదే మళ్ళా మనకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే పుదీనాలో మనకి వాటర్ అయింది ఆల్రెడీ, మనం 3-4 టేబుల్ స్పూన్లతో ఫ్రై చేసాం. కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలని ఒక 4 ముక్కలుగా చేసి వేయండి. అలాగే 1 లేదా 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయండి. చివరిగా కరివేపాకు.
ఈ 3, 4టిని వేసి లైట్గా సిమ్లో పెట్టి కొద్దిగా జీలకర్ర కూడా వేయండి, ఖచ్చితంగా వేయండి జీలకర్రని. వీటన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై చేయండి. అయితే ముందుగా ఈ ఫ్రై అయ్యేలోపు ఒక విషయం చెప్తాను. మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళుగా ఎవరైనా ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక్కసారి సజెస్ట్ చేస్తే కొద్దిగా బాగుంటుందని నా అభిప్రాయం. లేదంటే అది మీ ఇష్టం. అయితే పోపు అంతా కూడా తయారైపోయింది చూడండి. అలా పోపు అంతా తయారైపోయిన పోపుని కొద్దిగా చివరిలో ఇంగువ మాత్రం వేయండి. ఇంగువ కంపల్సరీ వేయండి, స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వెయ్యండి. నేనైతే వేయమనే చెప్తాను. చాలామంది తినను పడదు అంటారు, కానీ ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ప్రతి పప్పు తాలింపులో కానీ ఇలా ఏ తాలింపు పెట్టుకున్నా ఇంగువను వాడండి, చాలా మంచిది. చూడండి, ఈ తాలింపునంతా కూడా మనం కలెక్ట్ చేసుకున్న ఈ యొక్క కూర పుదీనా దాంట్లో తీసేసుకొని ఎంతో యమ్మీగా పుల్లగా మరి చపాతీలోకి, పుల్కాలోకి, వేడివేడి అన్నంలోకి అద్దరిపోతుందంటే అద్దరిపోతుంది. డోంట్ మిస్ ఇట్. మరి మీరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.